యేసు ప్రభు ఆఖరి ప్రార్థన గెత్సేమనీలో చేస్తున్నప్పుడు ఏమంటాడు? తండ్రి నీ చిత్తమైతే ఇది నా చిత్తం. తండ్రి ఈ శ్రమ నీ చిత్తమైతే దాన్ని జయించాల్సిన శక్తి కూడా నువ్వు ఇస్తావు. కానీ ఆ శ్రమ ఆయన చిత్తం కాదు. అపవాదం నీ జీవితంలో శ్రమ పడుతుంది, దాన్ని దేవుడు మహిమగా మారుస్తాడు. అపవాదం నీ జీవితంలో రోగం పడుతుంది, దాన్ని దేవుడు స్వస్థంగా మారుస్తాడు. అపవాదం నీ జీవితంలో భయంకరమైన శోధనతో కట్టివేస్తుంది, దేవుడు వాటిని వెతుకుతాడు. కట్టబడిన గాడిద విప్పబడిందా? ఎన్ని సంవత్సరాల్లో కట్టబడింది కదా అది. దాని మొదలు కడతనే ఉన్నాడు. సమయం వచ్చింది, యేసు ప్రభు ఇక యెరూషలేముకి ఆఖరి విజిట్కి వెళ్ళబోతున్నాడు. ఆ సమయం వచ్చింది, గాడిద పిల్ల కట్లు విప్పబడ్డాయి. నీ జీవితంలో కూడా ఆయన సమయం వచ్చినప్పుడు ప్రతి కట్టు విప్పబడుతుంది. పరిశుద్ధాత్మ నీ జీవితంలో సమయానుకూలంగా కార్యము